అందరికీ నమస్కారం అండి. నా పేరు గుండుబొగుల మహేషు. మాది అంతర్వేది దేవస్థాన గ్రామం, రాజోలు నియోజకవర్గం. మన డిప్యూటీ సీఎం గారు ప్రారంభించినటువంటి చెరువు మా అంతర్వేది ఇదే చెరువండి ఇది. ఇది చాలా అద్భుతంగా మాకు ఎన్నో సంవత్సరాల కోరిక ఈరోజు నెరవేరిందనుకోవాలి. మంచినీటి సమస్య ఈ చెరువుతోటి మాకు పూర్తిగా తొలగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నా వయసు 39 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ వాటర్ కష్టాలనేవి చూస్తా వచ్చాను నేను. ఎక్కడో దూరం నుంచి డబ్బాలతోటి క్యానులు కట్టుకుని నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేదనమాట. ఒక మనిషి ప్రత్యేకంగా వాటర్ కోసం ఉండేవాడు. ఆ సమస్యలన్నీ తీరిపోయినాయండి ఇప్పుడు మాకు. ఇంకొకటేంటంటే అంతేకాకుండా ఆయన అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఈ ఈ చెరువు 2019లో మన జనసేన పార్టీ ఎమ్మెల్యే చేతుల మీదుగానే శంకుస్థాపన చేయడం జరిగిందండి. అప్పుడు రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు జనసేన ఎమ్మెల్యేగాని. అయితే ఇప్పుడు కూడా జనసేన పార్టీ డైరెక్ట్‌గా అధినేత గారే దీన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి చేసినటువంటి ఈ మంచినీటి చెరువుని మనం కాపాడుకునే బాధ్యత గ్రామ ప్రజల మీద, అలాగే అధికారుల మీద కూడా ఉంది. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఉప్పునీటి చెరువులు, రొయ్యల చెరువులు తక్షణంగా ఆపేయాలండి. ఎందుకంటే ఆపకపోతే మళ్ళీ ఇది ఉప్పునీటి చెరువు అయిపోయే అవకాశం ఉంది. చిన్న స్క్రీన్ మీద నేను పవన్ కళ్యాణ్ గారు వీడియోలో ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు లేకపోవటం, తర్వాత ఎండిపోయిన చెత్త చూసి వెంటనే చెట్లు నాటించమని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి ఆయనకి పర్యావరణం పట్ల ఉన్నటువంటి బాధ్యత అర్థమవుతుంది మనందరికీ. అయితే అంతర్వేది భూముల గురించి పై అధికారులకి తెలియని కొన్ని నిజాలున్నాయి. అయి తర్వాత చెప్తాను మీకు. అప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూద్దాం మనం. ఇక్కడ చూడండి, చక్కటి రోడ్లు. ఈ కొన్ని దశాబ్దాలుగా అయితే అసలు రోడ్డే ఎయలేదండి. ఇది కాన్సెప్ట్ రోడ్ అంటారు. మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చేయటం జరిగిందనమాట ఇలాగా. అది కూడా నార్మల్ క్వాలిటీ కాదు. చాలా మంచి క్వాలిటీతోటేశారు. మంచి థిక్‌నెస్ కూడా ఎయటం జరిగింది. అయితే ఈ రోడ్లు గానీ, చెరువు గానీ, ఈ పనులన్నీ కూడా మాకు మొన్న అంతర్వేది తీర్థం లోపల జరిగిపోవటం అనేది మామూలు విషయం కాదండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎమ్మెల్యే గారండి. దేవవర ప్రసాద్ గారు కూడా చాలా కృషి చేయటం, ఆయన పట్టుదలగా అన్ని ముందుండి దగ్గరుండి చూసుకోవటం వల్ల ఈ పనులన్నీ కూడా జరగటం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద రోడ్డు, ఈ రోడ్డు కూడా అసలు మా గ్రామానికి వస్తదని మేము అనుకోలేదు. అటువంటిది ఇంత పెద్ద రోడ్డు కూడా రావటం మాకు చాలా సంతోషం. ఈ అభివృద్ధి అంతా కూడా మనకి జనసేన పార్టీ హయాంలో ఉండగా జరగటం మరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే 2 సార్లు కూడా మనం గెలిపించుకోవడం జరిగింది. అత్యధిక మెజారిటీతోటి రెండోసారి కూడా జనసేన గెలిపించుకోవడం జరిగింది. దాని ప్రతిఫలం ఇప్పుడు అభివృద్ధి రూపంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ రోడ్డు కూడా వదిలిపెట్టకుండా మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే మన అంతర్వేది తీర్థం వచ్చిందంటే ఇంతకుముందు మొత్తం ఎక్కడ చెత్త అక్కడ ఉండేది. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంటు కూడా చాలా బాగా పనిచేయటం జరుగుతుంది. క్లీనింగ్ విషయంలో గానీ, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకొని చాలా అద్భుతంగా ఎమ్మెల్యే గారు కూడా కాన్సంట్రేషన్ పెట్టి దీని మీద చూడడం వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి అయితే తీర్థం చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే మీకు పొలాల గురించి చెప్పాలను కదా వీడియో చేశాను చూడండి. ఇప్పుడు వరకు మనం జనసేన చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే కూటమి ప్రభుత్వం సహకారంతో జనసేన పార్టీ చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా చూసామండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ స్థానికంగా ఉన్న మా రైతులకి పడే బాధలు ఏంటంటే ఎవరికీ తెలీదు. అధికారులు కూడా వచ్చి అన్ని విజువల్స్ ఎప్పుడు చూడలేదు. మీకు ఎవరికి కూడా పబ్లిక్‌గా చూపించలేదండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ సాహసం చేశానంటే జనసేన పార్టీ మీద నేను రెస్పెక్ట్ తోటి ఒక జన సైనికుడిగా నాకు బాధ్యత తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఎంతో పవిత్రంగా భావించే మా అంతర్వేది దేవస్థానం ఒక దక్షిణ కాశీ కింద భావిస్తారండి. ఇక్కడ వరి, వేరుశెనగ, నువ్వులు, అలాగే సర్వే సాగు, కూరగాయలు, తర్వాత కొబ్బరి చెట్లు చాలా బాగా పంటలు పండే ఊరనమాట ఇది. చూశారు కదా ఎంత దారుణంగా చనిపోయినాయో చెట్లన్నీ కూడా. అయితే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ముందుగా మనకి పొరుగురు నుంచి ఇంతకుముందు పెద్ద పెద్ద వ్యాపారులు వచ్చేసి ఇక్కడ ఆక్వా సాగుని అలవాటు చేశారండి. మా రైతులకి కొంచెం లీజ్ ఇవ్వటం, ఆ డబ్బుకి ఆశపడి వీళ్ళు ఇవ్వటం ఏంటంటే మొత్తం చెరువులు తవ్వేయటం. ఆ చెరువులు చేయటం వల్ల వాళ్ళు లాభపడేవారు. అందరూ పరిస్థితి బాగుండేది. కానీ మా ఊరు గ్రామం ఈ పరిస్థితికి వచ్చేసింది. అయితే మాకు వేరే దారి లేక ఇంకా ఆ చెరువుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందనమాట ఇప్పటి వరకు కూడా. మొత్తం ఊరంతా బోర్లు వేసేసి మొత్తం భూగర్భ జలాలు పెంచేశారండి. ఉప్పు నీటిమయం అయిపోయి ఏరు నిలబడక చెట్లన్నీ కూడా చనిపోయి ఈ పరిస్థితికి వచ్చింది మొత్తం ఊరంతాని. ఇక్కడ మా పంచాయతీలో ఇంచుమించు 10 చెరువులు ఉంటాయండి, మంచినీటి చెరువులు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన చెరువు కాకుండా మిగతా పంచాయతీ చెరువులు ఒక 10 మంచినీటి చెరువులు ఉంటాయి. ఆ చెరువులు కూడా మొత్తం పూడిపోయినాయండి. మొత్తం స్వీట్ వాటర్ అనేది లేక మొత్తం కలుషితం అయిపోయినాయి. కనీసం పశువులు తాగడానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి. మనుషులు తాగే మంచినీళ్ళే ఫిల్టర్ చేసిన వాటరే ఆటిని కూడా పెట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ. దూడలను మేపుకోవడానికి పచ్చగడ్డి కూడా ఎక్కడ మొలిసే పరిస్థితి లేదు. అయ్యా కలెక్టర్ గారితో సహా అధికారులందరికీ నా మనవి చేసుకుంటున్నాను.
దయచేసి సముద్రం ముందుకు రాకుండా కనీసం మా దేవస్థానం భూముల వరకైనా సరే రాళ్ళగట్టు నిర్మించండి. ఇప్పుడున్న చెడు వాటర్ ఇయంతా కూడా భయంకరమైన వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఉంది. ఈ వాటర్ అంతా కూడా బయటికెళ్ళే మార్గం చూపించండి. మోటార్స్ ద్వారా బయటికి తోడేసి తర్వాత ఇదంతా కూడా మన స్వీట్ వాటర్‌ని మాకు సాగునీరు అయితే కాలువల ద్వారా సప్లై చేస్తే ఈ ఊరినంతా కూడా మళ్ళీ మేము పచ్చగా చేసుకోగలం. ఈ వీడియో అధికారుల దృష్టికి చేరతదని చిన్న ఆశ అండి మాకు. ఎందుకంటే ఎవరు కూడా భూమిని పాడు చేసుకోవాలని కోరుకోరు. కానీ మా ఆర్థిక పరిస్థితి వల్ల ఇలా ఆక్వా రంగంలో దిగి ఈ భూమిలో ఉన్నటువంటి సారాన్ని తగ్గించుకోవడం జరిగింది. ఈ పరిస్థితిని నుంచి మమ్మల్ని విడిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మేము 2 సార్లు మేము ఇక్కడ గెలిపించుకున్నామండి జనసేన పార్టీని. మాకు మా గ్రామానికి మంచి చేస్తారని మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మీరు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి ఉన్నారు. మోదీ గారి సహకారం కూడా మాకు అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా ఊరికి, మా గ్రామానికి న్యాయం చేస్తారని మీరు ఈ వీడియో మీ వరకు చేరాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో తీసి సెలవు తీసుకుంటున్నానండి.